మాది పల్నాడు జిల్లా నర్సాపేట. వీడే మా కోచింగ్ లీడర్. వీడి పేరే రితిక్. వీడికి రాందే తెలుగు. వీడి పేరే ఆఫ్రిద్. వీడికి రాందే ట్రైనింగ్. వీడి పేరు తిమోతి. ఇది పల్నాడు జిల్లా నర్సాపేట. హలో స్టూడెంట్స్, నేను మీ కొత్త కోచ్ని. నాకు తెలుగు రాదు, నాకు కొద్దిగా వచ్చు తెలుగు. ఈరోజు ఫస్ట్ డే, మీ అందరికి రన్నింగ్ ట్రైనింగ్ పెడతా. ఎవరు ఫస్ట్ వద్దాడో చూద్దాం. ఓకే సార్. సరే సార్. A few moments later. హలో స్టూడెంట్స్, నేను మీ కొత్త కోచ్ని. నాకు తెలుగు రాదు, నాకు కొద్దిగా వచ్చు తెలుగు. ఈరోజు ఫస్ట్ డే, మీ అందరికి రన్నింగ్ ట్రైనింగ్ పెడతా. ఎవరు ఫస్ట్ వద్దాడో చూద్దాం. ఏంద్ర మీరు ఉరికింది? ఇదా మీ ఊరుకోవటం అంటే? ఇక చిన్నపిల్లలు బాగా ఉరుకుతారు కదా. ఇలా ఉంటే మీరు ట్రైనింగ్ తీసుకోవడం చాలా కష్టం. మీరు ఆర్మీకి కానీ పనికిరారు. సారీ సార్, తప్పైపోయింది సార్. ఇంద్ర ఇట్లా అన్నాడు సారు. చల్లికల్. A few moments later. అరే, మనం హాస్టల్లో ఉండేవారికి ఇబ్బంది అవుతుందిరా. బయట ఏమన్నా రూమ్ తీసుకుందాం రా. ఆంటీ, రూమ్ ఏమన్నా ఉందా? అమ్మా, మీరు బ్యాచులరా? అవునా ఆంటీ. రూమ్ ఏమమ్మా? దీని అమ్మ ఎందుకు మాకు ఇయర్ రూమ్స్? ఇక్కడ రూమ్ అద్దెకి ఇస్తారు. చూద్దాం పండి. ఆంటీ ఉన్నారులే అక్కడ. రూమ్ ఏమన్నా అద్దుకుందా అక్కడ? మీరేమన్నా బ్యాచులరా? 5,000 ఇవ్వండి అద్దె. అడ్వాన్స్ గా 2,000 ఇచ్చేయండి. ఇప్పుడు మీరందరు 5 minutes లేట్గా వచ్చారు. అందుకు 5 minutes లో 5 rounds చేయాలా. ఇప్పుడు గ్రౌండ్ కాబట్టి నువ్వు అక్కడివే 6 rounds చేయి. మధ్యలో ఆగిపోతే అలసిపోయి నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోలేవు. మనం చేసుకున్న అలవాట్లు ముందుకు తీసుకుపోయేలాగా ఉండాలి. ఇలా మధ్యలో ఆపేసేటట్లు ఉండకూడదు. నేను సరదాగా అలవాట్లు చేసుకున్నాయి. ఇప్పుడు నా గమ్యానికి నేను చేరుకోలేకపోతున్నా. జై హింద్. A few moments later. దీనిలో మాల్ ఎక్కిరా. ఇంట్లో కానీ మాల్లో కానీ కిక్ లేదురా. అరే, ఇడు మన రూమ్మేట్ కదూ? అవును మామయ్య, సిటీస్ ఏమైందో చూసావుగా? చిన్న పిల్లగా తాగుతున్నాడు. అర్రే తమ్ముడు, నువ్వు వింటారు కదూ? అవునన్నా, ఇదంతా సింపులే. అరే, నీలాగా నేను చిన్నప్పుడు ఇలాంటి అలవాట్లు చేసుకుని ఇప్పుడు చాలా బాధపడుతున్నారా. నువ్వు తాగడం అని నేను తప్పు చెప్పట్లేదురా. తెలియని వయసులో తాగడమేరా తప్పు. ఏదో నిన్ను మోటివేషన్ చేయాలని కాదురా. నాలాగా నువ్వు కానీ బాధపడకూడదనే చెప్తున్నారా.